హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు లేటెస్ట్ స్టాల్. నా పేరు రవీందర్. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో తెలియజేయండి. నానమ్మ ఏం చేస్తాను? ఏం లేదు బిడ్డ. తిన్నా అన్నం మరి? తిన్నా. సెల్ కొనుక్కుంటా పైసలు ఇయ్యరా? నాకెక్కడ పైసలు? పింఛన్ పైసలు ఏం చేస్తాను? నాకు కడుపు లేదా, తింటలేనా నేను? అన్ని పైసలా? అన్నీ చేపట్టనే వేయనా? వేయండి, మొత్తం 1000 రూపాయలు కూడా కొడుతున్నా. వేసి ఆగుతాయా నాకు? మీరు అన్న పెడతారా? ₹1 కూడా ఇస్తలేను నాన్న. నా దోస్తులందరికి సెల్ ఉన్నది, సెల్ లేదు నాకు, పైసలు నేను సెల్ కొనుక్కుంటా. నాకు ఇప్పుడు లేవు కానీ 2000 పింఛన్ వచ్చి నాకు ఇస్తుంది. సరే. అరే మళ్ళీ వారం రోజుల్లో మనం పెళ్లికి పోవాలి. ఎవరిది? మనకు మామయ్య అవుతాడు మీకు వరుసకు, దూర బంధువు. నువ్వు కూడా రావాలమ్మా. సరే. రిసెప్షన్ కూడా ఉందా? రిసెప్షన్ ఉంది. పెళ్లి రిసెప్షన్ 2 రోజులు ఉంటుంది మొత్తం. నానమ్మ 2 రోజులు పెళ్లి ఉంది, పెళ్లి ఉంది, రిసెప్షన్ ఉంది. 2 రోజులు ఒక్క తినడే. నానమ్మ వారం రోజుల పెళ్లి అట, 2 రోజులు మనం మటన్ తినేసి ఇంకా మొత్తం ఎంజాయ్ చేసుడే. దోస్తు గారికి నేను పెళ్లి పోతానని చెప్పి రావాలి. 2 రోజులు మటన్ తింటాను కూడా చెప్పత్తి. మళ్ళీ బాగా హుషారుగా వారం రోజుల తర్వాత మా మామయ్య పెళ్లి ఉన్నది. అది పోయినాక మామ ఫుల్ మటన్ తినుడే, బగారా తిని ఫుల్ ఎట్లా అంటే ఇక మొత్తం మెల్ల తీసేస్తా మామ. 2 రోజులు మటన్ బగారా కుమ్ముడు మామ మొత్తం. సరే పోతే పోతే పెళ్లికి కానీ ఎండ కొడతాను తంతుదా అంతేపో. హంసాపా వాడు పెళ్లి పోయి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, అని చేయకుండా మనం ఎంజాయ్ చేయకుండా చెప్పాలి. అనిలు వాడు మటన్ బగారా అనుకుంటా బాగా చేస్తాడు. ఇలా నీకు ఏదో ఒకటి చేసేయాలి మనం సాయంత్రం లోపు. అవునా, నెయ్యి పెళ్లి పోకుండా వేయాలి మనం ఎయిట్ చేసి. అరే మరి మనం ఏం చేద్దాం? దానికి మోషన్స్ కాకుండా టాబ్లెట్ వేసేద్దాంలా. సాయి నువ్వు పోయి ఆ టాబ్లెట్ తీసుకురాకు. సరే నేను పోయేస్తా, మరి ఇన్నా ఉండదు. ఓకే, మళ్ళీ చెప్తాను, థమ్స్అప్ తెస్తాను. థమ్స్అప్ తెచ్చినాయి. అరే మళ్ళీ సగం పని చేసిన ఏమరా? థమ్స్అప్ తెచ్చి గ్లాస్ వాళ్ళు తెస్తారు. మరి నాకు ఆ ముచ్చట ముందు చెప్పాలి. థమ్స్అప్ నువ్వు చెప్పిన నాకు ముచ్చట ముందుట. ఆగు, నీ మా ఇంట్లోనే తాగుర్రి. తీసుకురాపోయా. మళ్ళీ తాగి చూసుకుంటా. గ్లాసులు మీ మామ పెళ్ళికి ఎన్ని గిన్నెలు పట్టు అంటారు మరి? 2 కింటాలు అంటారు. 2-3 కిలోలు కవర్ చేసుడు. అబ్బో మంచిగా పడేసుకున్నారు మరి. నేనా? తీసుకొచ్చినావా? అరే మళ్ళీ తెలుగు లేటెస్ట్ స్టార్లో కొత్త వీడియో పెట్టి చూసినావు నువ్వు? ఏంటిది అది? ఇదిగో చూడు. చూపించు. మైక్ పట్టుకోవాలి. మళ్ళీ థమ్స్అప్ తీసుకోరా. ప్రశాంత్, సాయి తీసుకున్నాడా? రైట్. తీసుకుంటున్నా. మళ్ళీ రైట్.
మరి నేను పోతున్నా మరి. సరే రైట్ మళ్ళీ రైట్ మరి రైట్. అరే మళ్ళీ కానీ పని అయితే చేసిన అటు ఇటు బయటకు పదేటట్టు అయిన పనిగా ఇక పెళ్ళికి ఎట్లా చూద్దాం మనం ఇక. అబ్బో అయ్యా ఏమైంది పొలగాడేమో కడపట్టుకొని తలెడతాడు. ఏమైంది బిడ్డ? ఏమైంది బిడ్డ? ఎందుకు ఇలా పట్టుకుంటాను? 2 రోజుల నుంచి బయటకు బంద్ అయిన కడుపు అంతా విసుకుతాంది. అయ్యో 2 రోజులలా పెళ్ళి ఉన్నది. మరి డాక్టర్ దగ్గర పోయి గోళీలు తెచ్చుకోపోవు. పోతిగా మరి పో పోయిరా. డాక్టర్ 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 ఎవరు? ఏం సంగతి? కూర్చో. చెప్పు ఏమైంది బాబు? 2 రోజుల నుంచి కడుపు నొస్తుంది. 2 రోజులు మోషన్స్ బంద్ అయింది. మోషన్ సాల్వ్ కావాలి ఇప్పుడు. 2 రోజుల తర్వాత మా మామయ్య పెళ్ళి ఉంది. ఈ లోపల నీకు క్లియర్ కావాలి అంతే కదా? ఓకే సరే నేను టాబ్లెట్ ఇస్తా. ఇవి ఇవాళ ఒకటి రేపు ఒకటి వేసుకో. ఇవాళ ఒకటి వేసుకో. ఇవాళ సాపు కాకపోతే రేపు మళ్ళీ ఒకటి వేసుకో. ఫ్రీ అయిపోతుంది. ఓకే రైట్. ఓకే డాక్టర్ కలుస్తాను. ఓకే రైట్. నానమ్మ మంచిలు తీసుకురా, గోళీలు వేసుకోవాలి. తీసుకొస్తా. గోళీలు ఇచ్చిందా డాక్టర్? ఇచ్చింది. ఇవాళ ఒకటి ఉంది, రేపు కూడా వేసుకోమన్నా. సరే వేసుకో. ఒక్కటి వేసుకుంటే ఇది వస్తుందో రాదో. రెండు గోళీలు వేసుకున్నాం అనుకో తొందర వస్తుంది. ఇక రేపు పెళ్ళికి మటన్ ధూమ్ధామ్గా తినచ్చు. పయాంటి ఇప్పదాకా ఆగటట్లేదు. ఒక లుంగి కట్టుకుంటే పని అయిపోతుంది. అమ్మో అయ్యో అమ్మో డాక్టర్ చెప్పినప్పుడు ఒక్క గోలు వేసుకుంటే అయిపోతుండే. ఈ 2 గోలు వేసుకొని ఈ నరకం ఏంది. అత్యాశకు 2 గోలు వేసుకొని గింత ఇట్లా అయిపోయాయి.
ఓ మళ్ళీ వస్తుంది. బాబమ్మా 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 రా. అయ్యో ఇంత నేర్పడ్డావా? ఒక్కటి వేసుకోమంటే ఇన్నావా? నువ్వు రెండు వేసుకుంటే పెద్ద డాక్టర్ చెప్పినట్టు అయ్యో రాములు. ఇంత గవర కాబట్టి ఒక్కటి వేసుకుంటే ఇంత కట్ట ఉండునా నీకు? అప్పటికోటి ఇంకా పోదువా? ఇంకా వండుకో. ఏమైందిరా పెళ్ళికి తయారుగా పోదాం. ఏరే పెనుగానే మీద పోరిగా. ఏమైందిరా? నాకు బయలు పెడతాను. మటన్ బాగా తింటానంటే వారి ఇట్లా చేతి ఏమైంది మరి? బయలు పెడతా నాకు. బయలా? డాక్టర్ చూపించుకున్నావు మరి? చూపించుకున్నా. సరే మరి అవ్వ నేను పోయేస్తాం. సరే. ఏమైనా మళ్ళీ పెళ్ళికి పోయొచ్చినావా? బగ్గ తినట్టున్నావు మటను చదాక పడినట్టు నువ్వు తినచ్చి. పెళ్ళికి ఎక్కడ బాత్రూమ్ కుండా నాకే సరిపోయింది. ఎందుకురా? డాక్టరు ఒక గోలు వేసుకోమంటే నేను 2 గోళీలు వేసుకున్నా. బాత్రూమ్ కుండా నాకే సరిపోయింది. అవురా మళ్ళీ ఒక్క గోలు వేసుకుంటే అవి డాక్టర్ చెప్పినట్టు నువ్వు ఆవేశానికి వచ్చి 2 గోలు వేసుకుంటే ఒక్క గోలు వేసుకుంటే మీ అమ్మ నాతో నువ్వు ఎత్తుగా పెళ్ళికి మంచిగా బొక్క తిని మా పెళ్ళిలా మంచిగా ఎంజాయ్ చేస్తూ. అవును నిజమేమా. మంచిగా పెళ్లికి రిసెప్షన్ 2 రోజులు మంచిగా బొక్క తినత్తుగా. నిజమేరా మామ, అత్యాశకు పోవద్దు. ఇప్పుడు తెలిసి వచ్చిందిరా మామ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, మర్చిపోకండి.